హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు కేఎల్ఆర్ వర్టెక్స్లో 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ దగ్గర అయితే ఉన్నామండి. సో ఇది వచ్చేసి మనం ఉన్న లొకేషన్ వచ్చేసి ఫేజ్ 1 అండి. ఇది వచ్చేసి టోటల్ 300 ఎకర్స్ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేయడం జరిగిందండి. సో నేను మీకు ఎగ్జాక్ట్గా ప్లాట్ లొకేషన్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి కనపడే అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అండి. సో మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది, కంప్లీట్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంటుందండి. సో మీరు ఈ వీడియోలో కూడా చూసుకోవచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంటుంది. సో కంప్లీట్ 40 ఫీట్ రోడ్ అండి. సో మీరు చుట్టుపక్కల కూడా మెయింటెనెన్స్ చాలా ప్రాపర్గా ఉంటుందండి ఈ ప్రాజెక్టు. కేఎల్ఆర్ వర్టెక్స్ గిగా సిటీ, ఇందులో మనకి ఫేజ్ 1 నుంచి అప్ టు ఫేజ్ 8 వరకు దీన్ని అయితే డెవలప్మెంట్ చేశారు. సో యాజ్ ఆఫ్ నో మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. ఇది వచ్చేసి ఫేజ్ 1లో ఆల్మోస్ట్ మనకి శ్రీశైలం హైవే నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి 2 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి శ్రీశైలం హైవే నుంచి చూసుకుంటే. సో మీరు చూసుకోవచ్చు చుట్టుపక్కల మొత్తం కూడా మెయింటెనెన్స్ అయితే చాలా ప్రాపర్గా ఉంటుందండి. సో మీకు ఈ కనపడే ప్లాటే మనకి సేల్కున్నటువంటి ప్లాట్ అండి. దీని పక్కది వచ్చేసి నార్త్ ఈస్ట్ పక్కదే మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. సో మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే ఆ లాంగ్లో కనపడేది వచ్చేసి మనకు ఎయిర్పోర్ట్ కాంపౌండ్ వాళ్ళది. సో మనకి ఇది వచ్చేసి మనకి 40 విడ్త్ వస్తుందండి, మనకి డెప్త్ వచ్చేసి 45 వస్తుంది. ఆల్మోస్ట్ 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అండి ఇది. సో మనకి క్లయింట్ ఓనర్ కోట్ చేస్తున్న ప్రైస్ అయితే 48,000 వరకు కోట్ చేస్తున్నారండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. సో ఇది కంప్లీట్గా మనకి శ్రీశైలం హైవే ఫేసింగ్ ఉంటుంది. సో దీనికి నియర్ బైయే మనకు పార్క్ లొకేషన్ కూడా దీనికి నియర్ బైయే ఉంటుందండి. సో చాలా ప్రైమ్ ఏరియాలో ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఫేజ్ 1లో 200 స్క్వేర్ యార్డ్స్ 40 × 45 డైమెన్షన్తో మనకి సేల్కి వచ్చిందండి. సో మనకి ఇందులో మనకి సీసీటీవీ సర్వైలెన్స్ ఉంది, మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, ప్రాపర్గా రోడ్స్ మెయింటెనెన్స్ ఉంది. సో మనకి 150 ఫీట్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాపర్టీ. సో మనకు ఏదైతే మనకి ఎదురుగా కనిపిస్తుందో ఎండింగ్ పాయింట్, దాని అవతల పక్క మనకి 150 ఫీట్ రోడ్డు ఉంటుందండి. సో మనకి ఇది వచ్చేసి ఇక్కడ నుంచి జస్ట్ 150 ఫీట్ రోడ్ ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.